అబ్దుల్ కలాం గారు అన్నట్టు దేశం ముందుకు పోవాలంటే అది యువత చేతిలోనే ఉంటది. మరి మన తెలంగాణలో చదువుకునేటోళ్ళేమో తగ్గిండ్రు. ఎందుకు తగ్గిందో కారణం మాత్రం నాకు తెలియదు. అది తెలుసుకునే ముందు ఒక గవర్నమెంట్ స్కూల్ కి పోదాం అనుకున్నా. మనం ఈ రోజు చూసే ఎపిసోడ్ లో ఒక గవర్నమెంట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్స్ లెక్కనే టెక్నాలజీ ఉపయోగించి డిజిటల్ విద్యను ఇస్తున్నారు. కొన్ని లోటుపాట్లు ఇక్కడ ఉండొచ్చు, అవన్నీ అధిగమించి ఇంకా మన స్కూల్స్ మంచి కావాలని కోరుకుంటూ రండి తెలుసుకుందాం మా మంచి దండేపల్లి బడి గురించి. ఇవాళ మనం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల దండేపల్లి మండల్ మంచిర్యాల జిల్లాకి వస్తున్నాం. తెలంగాణలో ఉన్న ఇటువంటి స్కూల్స్లో ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉంటాయనేది నా ఉద్దేశం. అది నిజమా కాదా అనేది తెలుసుకునేందుకు ఈ వీడియో చేయట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ పర్పస్ ఆఫ్ అవర్ వీడియో ఏంటంటే ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా మీ విజన్ ఏంటి, పిల్లలకి ఏ రకంగా చదువు చెప్తున్నారు, ఇటువంటి కొన్ని క్వశ్చన్స్తో నేను వస్తున్నాను. అండ్ మిగతా టీచర్స్ అందరూ దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతారనేది చూద్దాము. అండ్ ఇక్కడ టీచర్స్ అందరూ కూడా ఆన్సర్ చేస్తారనే నాకు నమ్మకం యాక్చువల్లీ. ఎందుకంటే వెన్ దే ఆర్ డూయింగ్ సో మచ్ గుడ్, ఇంత మంచి పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకు చెప్తారనేదే నా ఉద్దేశం. లెట్స్ గో, వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి ఈ స్కూల్ గురించి తెలుసుకుందాం. మీ పేరు? నరేంద్ర శ్రీనివాస్ సార్, జెడ్పీఎస్ఎస్ దండపల్లి FAC హెడ్ మాస్టర్ సార్. ఇంతకుముందు ఎక్కడ చేశారు సార్ మీరు? ఇంతకుముందు లాస్ట్ 1 year లో ట్రాన్స్ఫర్ లెటర్ రావడం జరిగింది. బిఫోర్ భీమారం హై స్కూల్ నియర్ మంచిర్యాల చెన్నూరు. భీమారం హై స్కూల్ తెలుసు సార్, ఐడియా ఉంది. ఓకే, రైట్. మీరు అక్కడ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు సార్? అంటే ఎన్ని ఇయర్స్ అయింది మీ సర్వీస్? 22 years కంప్లీటెడ్. 22 years. ఎస్. సూపర్. 22 yearsలో మీరు చూసిన సర్వీస్ అంటే మీరు చూసిన స్కూళ్ళలో అసలు ఎటువంటి చేంజెస్ వచ్చినాయి సార్? సార్, ర్యాపిడ్ చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మొబైల్ ఫోనే, చిన్న మామూలు మొబైల్ ఫోన్ ఉండేది. ఇప్పుడు అన్ని టచ్ స్క్రీన్లు, వాట్సాప్లు, డైలీ రిపోర్ట్, ఆన్లైన్ రిపోర్ట్స్, క్లాస్ రూమ్ లో ప్యానెల్స్. ఒక్కొక్క ప్యానెల్ 3 lakhs rupees ఒక క్లాస్ లో 3 lakhs rupees పెట్టి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ప్యానెల్స్ ఆన్లైన్ ప్యానెల్ మొత్తం మన మొబైల్లో అప్డేటెడ్. యాపిల్ మొబైల్ ఏ విధంగా వాడచ్చు, ప్యానెల్ ఆ విధంగా యూజ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ క్లాసెస్, మా రెగ్యులర్ క్లాసెస్ తో పాటు అడిషనల్ గా కూడా మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రాక్టికల్స్, థియరీ, ఎవ్రీథింగ్. రిటర్న్ కూడా మనం చాక్ పీస్ అవసరం లేదు, పెన్ ఉన్నది, పెన్ తోనే వాడచ్చు, రాయొచ్చు. ఇప్పుడు మీ ప్రకారంగా మోడర్నైజేషన్ అయితే బాగా అయింది సార్. అప్డేట్, చాలా అప్డేట్స్ అయినాయి. ఎక్స్ట్రాడినరీ అప్డేట్. ప్రెసెంట్ ఇంకా ఈ ఇయర్ మాకు పిఎంసి స్కూల్ గా సెలెక్ట్ కావడం జరిగింది. పిఎంసి స్కూల్ మీన్స్ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా. ఓకే, అది సమ్ అంటే లిమిటెడ్ స్కూల్స్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో ఒక 25 schools సెలెక్ట్ చేయడం జరిగింది. పిఎంసి స్కూల్స్ అంటే జస్ట్ లైక్ మన ప్రజెంట్ ఉన్న నవోదయ కేంద్రీయ విద్యాలయాలకు ఎట్లా ఉంటాయో ఆ డెవలప్మెంట్స్ ఇక్కడ జరుగుతాయి. రానున్న 3-4 years లో ఆ రేంజ్ లో ర్యాపిడ్ చేంజెస్ ఉంటాయి. అంటే మీరు ఏ రకమైన చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? అంటే దానివల్ల మనకి అంటే పిల్లలకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగడానికి, పిల్లలకు అన్ని సదుపాయాలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే అన్ని స్కూళ్ళు తీసుకుంటే ఈజీ కాదు కాబట్టి సమ్ లిమిటెడ్ స్కూల్స్ లో, హెడ్ క్వార్టర్స్ లో లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్న స్కూల్లో డెవలప్ చేస్తే అది పిల్లలకు అందుబాటులో ఉంటుంది. ఒక గవర్నమెంట్ కి ఒక మంచి స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా తయారు చేసే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా బాగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ PD డైరెక్టర్ ఉన్నారు, ఫిజికల్ డైరెక్టర్. ఇక్కడ నుంచి ఎవరైనా ఏ గేమ్స్ ఉంటాయి సార్ ఇక్కడ ఎక్కువగా? ఆల్ గేమ్స్, బ్యాడ్మింటన్, షటిల్, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, ఎవ్రీథింగ్. 26 January కూడా ఒక వీక్ డేస్ గేమ్స్ పెడతాం. సూపర్. ఎవ్రీ 26 January ఒక వీక్ డేస్ దానికి కేటాయిస్తాం గేమ్స్ కి. డైలీ కూడా ఎవ్రీ డే లాస్ట్ పీరియడ్ గేమ్స్, ఎవ్రీడే లాస్ట్ పీరియడ్ గేమ్స్. మా స్కూల్లో లేకుండా సార్ అందుకే ర్యాపిడ్ చేంజ్. నేను కూడా కొంచెం అంటే స్కూల్ ని ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా తయారు చేయాలనే కాన్సెప్ట్ నాది. రీసెంట్ కూడా ఇప్పుడు మనకు ప్రతి ఈవెంట్ లో 1st, 2nd, 3rd వస్తా ఉంటాం. ఒలింపిక్స్ లో కనుక ఇట్లా స్టాండ్స్ ఉంటాయి, 1st, 2nd, 3rd ఆ విధంగా తయారు చేయించిన. ఎవ్రీ ప్రోగ్రామ్ అప్పుడు క్లాస్ ఫస్ట్ లేదా అటెండెన్స్
లో ఫస్ట్, గేమ్స్ అప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ వాటి మీద నిల్చోబెట్టి ప్రైజెస్ ఇస్తాం, మెడల్స్, మోటివేషన్. మోటివేషన్. అది ఇప్పుడు మధ్యలో ఇప్పుడు మోటివేషన్ అనుకున్నాం కాబట్టి ఈ స్కూల్ నుంచి ఆల్రెడీ ఎవరైతే కొంచెం బెటర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళతో కొంచెం మాట్లాడించడం కానీ అట్లా అవగాహన పెంచడం ఏమన్నా ఉన్నాయి సార్. అవి కూడా గెస్ట్ లెక్చర్స్ తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం నుంచి ర్యాపిడ్ చేంజెస్ చేస్తాం. ఇంకా నేను కూడా జస్ట్ లాస్ట్ 1 year వచ్చిన. అయితే 3 months క్రితమే నేను తీసుకున్నా చార్జ్. అంతకుముందు వేరే హెచ్ఎం సార్ ఉంటే రిటైర్ అయ్యారు. రిటైర్ జస్ట్ October 1st నుండి నేను తీసుకున్నా. నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి కదా, దాని ప్రకారం స్కూల్ ఒక రైజింగ్ ఇండియా అన్నారు కదా, రైజింగ్ లెవెల్ చేయాలనే ఆలోచన ఉన్నది. దానిలో భాగంగానే అన్ని పనులు జరుగుతా ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఎంత మంది స్టాఫ్ ఉన్నారు సార్? మన స్టాఫ్ 32 ఉన్నారు. టీచర్స్ సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. అండ్ యాక్చువల్గా వన్స్ అపాన్ ఏ టైం కూడా 1000 స్ట్రెంత్ ఉండేది స్టూడెంట్స్. సో అప్పుడు ఆ రేషియో ప్రకారం ఉంది. తర్వాత ఏం చేంజెస్ ఏం రాలే. ప్రెసెంట్ 32 స్ట్రెంత్ స్టాఫ్ ఉన్నారు. అందరు ఎక్సలెంట్ 20-30 years ఎక్స్పీరియన్స్ స్టాఫ్. స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు? ఎంత మంది ఉన్నారు సార్? స్టూడెంట్స్ 252 ప్రెసెంట్. ప్రెసెంట్ 252 డిఫరెంట్ విలేజ్ పిల్లలు కూడా వస్తారు ఇక్కడ, హెడ్ క్వార్టర్ కాబట్టి ఆల్ టైప్స్ ఆఫ్ కల్చర్ ఉంటుంది. అంటే పిల్లలు అంటే రూరల్, కొంచెం అర్బన్, ఆ విధంగా ఆల్ మండల్లో ఉన్న ఆల్ విలేజెస్ నుంచి వస్తారు. ఓకే సార్, కరెక్ట్ సార్, వెల్కమ్. Sir, this is 10th class. Okay. ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. యూట్యూబ్, గూగుల్ అన్ని కూడా మన మొబైల్లో వాడిన అన్ని ఆప్షన్స్ ఇక్కడ వాడచ్చు. ఓకే. సో దీన్ని మనం ఎప్పుడైనా ఈ ఇనర్షియల్ గ్యాస్ ఏంటంటే ఇక్కడ హీలియం కాబట్టి ఏమన్నా రాయొచ్చు, దీన్ని హీలియం 2s2 2p2 అని రాయొచ్చు. సార్ ఇందులో మనకు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, కలర్స్. నెక్స్ట్ బోర్డు కూడా పైకి ఇట్లా మూవ్ చేయొచ్చు. టచ్ స్క్రీన్, టోటల్ టచ్ స్క్రీన్, కలర్స్. ఓకే. నెక్స్ట్ ఎరేజర్, సమ్ కలర్ చేంజ్ అవుతుంది. అదే క్లీన్ అంటే టోటల్. ఓకే. అదే కలర్స్ కానీ కలర్ తీసుకోండి. అంకా సార్ ఏపీ, ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ. ఎంత టర్మ్ ఆఫ్ జీపీ. దాని కలర్ చేంజ్ చేసుకుంటూ రాయొచ్చు, ఎరైజ్ చేయొచ్చు, క్లీన్ ఆల్ చేయొచ్చు. యూట్యూబ్ వాడుకోవచ్చు, గూగుల్ వాడుకోవచ్చు. పిల్లలకు కూడా మన ఇప్పుడు మ్యాథమెటిక్స్ డే రోజు శ్రీనివాస రామానుజన్ హిస్టరీ లైవ్ సినిమా అందులో డిజిటల్ రూమ్ లో కూర్చోబెట్టి పిల్లలకు చూపించడం జరిగింది మ్యాథమెటిక్స్ డే. అదే వాళ్ళకి అవసరం ఉన్న మోటివేషనల్ క్లాసెస్ కూడా ఆన్లైన్ లో ఇప్పుడు మనకు కొందరు ఉంటాయి కదా, అవి ఆన్లైన్ క్లాసెస్ కూడా చూపిస్తున్నాం. మోటివేషనల్ క్లాస్ సుధా కృష్ణమూర్తి ఉన్నాయి కదా, వాళ్ళ క్లాసెస్ అంటే వాళ్ళకు మోటివేషనల్ క్లాసెస్. చాలా మంది పిల్లలు ఉంటారు కాబట్టి దీంట్లో క్వశ్చన్స్ ఒక 100 questions ఉంటాయి దీంట్లో ఆల్రెడీ మనం పుట్ చేసి పెట్టుకుంటాం. ఈ క్విజ్ కండక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ABCD అని 4-5 గ్రూపులు చేసిన తర్వాత ఆడ క్వశ్చన్ ప్రజెంట్ చేస్తాం దీంట్లో. ఆ పిల్లవాళ్ళకు క్వశ్చన్ చూసే అవకాశం కల్పిస్తాం అన్నట్టు. దానికి ఆన్సర్ అనేది వాళ్ళు చూజ్ చేసి చెప్పాలి అక్కడే. అంటే మనం అడగడం కంటే దీన్ని స్క్రీన్ ఉపయోగించేసరికల్లా ఆ పిల్లవాడికి డయాగ్రామ్ అవపడుతుంది అక్కడ. ఆ డయాగ్రామ్ అవపడిన తర్వాత కరెక్ట్గా ABCDని మెన్షన్ చేయడంలో వాళ్ళు కరెక్ట్ చూజ్ చేయగలుగుతారు. అంటే అన్ని ఈక్వల్గా ఉంటాయి. మనము ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాం ABCD, కానీ ఆన్సర్ గుర్తుపడడం చాలా కష్టం. ఒక్కొక్కటి నిజమే A కరెక్ట్ అనిపిస్తుంది, B కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఆ ఫిగర్లో ఉన్న అంశాన్ని కరెక్ట్ గుర్తించడానికి దీన్ని ఉపయోగిస్తాం. రెండవది ఏంటంటే ఒక పటం ఇచ్చి ఆ పటంలో కొన్ని భాగాలు మిస్ చేస్తారు. అక్కడ ఈ మిస్ అయిన భాగం ఏందని దాంట్లో మనం డిలీట్ చేసే ఆప్షన్ ఉంది. డిలీట్ మనం తీసేయచ్చు, మళ్ళీ కలపచ్చు. ఆ ఆప్షన్ వాళ్ళు గుర్తించి ABCD మళ్ళీ దాంట్లో పెట్టవచ్చు. ఇలా క్విజ్ కాంపిటీషన్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. పిల్లలకు ఇది చాలా ఉపయోగకరం. ఇది ఈ డిజిటల్ క్లాస్ వల్ల కొంచెం మనం వినడం కంటే చూడడంతో ఇంకెక్కువ అవగాహన కలుగుతుంది పిల్లలకు. అది ఇది వాళ్ళకి దృష్టి ఏంటంటే 100% ఒక పిల్లడికి మైండ్ అక్కడ ఉంటే మైండ్ బాడీ రెండు ఒకేసారి పనిచేస్తేనే చదువుగలుగుతాడు. ఒక సినిమా చూసినప్పుడు మైండ్ బాడీ రెండు పనిచేస్తాయి కాబట్టి సినిమా స్టోరీ మొత్తం చెప్పగలుగుతాడు సార్. ఇప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే మైండ్ బాడీ రెండు పిల్లడికి ఇక్కడ దృష్టి ఇక్కడే ఉంటుంది. 100% క్యాచ్ చేయగలుగుతాడు సార్. ఇది చాలా ఉపయోగపడుతుంది సార్.
అయితే ఇటువంటి బోర్డ్స్ ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా లేవు సార్, అట్లాంటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మంచిగా ఏ ప్రైవేట్ స్కూల్లో లేవు. అదే ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో ఉందో లేదో చూస్తాను సార్. ఓకే సార్. డ్రాబ్యాక్ ఉంది సార్. దీనికి డ్రాబ్యాక్ చెప్పండి. ఏంటంటే ఓన్లీ మెయిన్ ఇవి ఓన్లీ 10th క్లాస్ 3 రూమ్స్కే పెట్టాడు ఇది. ఓకే 6th 7th 8th 9th లేవు. ఓకే మనం ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడ, ఏదో ఒక క్లాస్ 10th తీసేసి మనం చెప్పుకునే క్లాస్ తెచ్చుకొని చూపించాల్సిన పరిస్థితి పడుతుంది. అదే అంటే క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయో, క్లాస్ రూమ్స్ ఎన్ని ఉంటే అన్ని తీసుకోవాల్సి వస్తుంది, అన్ని ఇచ్చేయాలి. అన్ని ఉంటే బాగుంటుంది. గవర్నమెంట్ క్లాస్ రూమ్స్ కి ఒకటి అలాట్ చేస్తే బెటర్ ఉంటుంది. అలా 10th బేస్కొని ఇచ్చేసారు. ఇది 3 పెట్టారు అన్ని స్కూళ్ళలో. అన్ని స్కూళ్ళలో ఇంతే 12 అన్ని సెక్షన్స్ స్కూళ్ళలో అంటే 3 ఉన్నాయి. 8th 9th 10th అనే కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు. ఒక్కొక్కటి ఇచ్చారు. అయితే యాక్చువల్లీ ఇక్కడ 3 సెక్షన్స్. 10th 3 సెక్షన్స్ 3 వాడుతున్నాం మేము. అదే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి క్లాస్ కు కేటాయిస్తే బాగుంటాయి మనకి. అదే సార్. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఓకే సార్, ఎవ్రీథింగ్ ఓకే. మా స్కూల్లో ప్రజెంట్ 2 బోర్వెల్స్ ఉన్నాయి. ఓకే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉన్నది. ఓకే. అది మన గీజర్ అంటే మన ప్యూరిఫైడ్ ప్లాంట్ ఉన్నది. వెళ్దాం ప్యూరిఫైడ్ ప్లాంట్. వెళ్దాం సార్. ప్యూరిఫైడ్ ప్లాంట్ అంటే ఇటు వెళ్ళి తర్వాత అక్కడ చూద్దాం. ఓకే, అదే ప్యూరిఫైడ్ ప్లాంట్ అక్కడ ఉంది. చూద్దాం సార్. వెళ్దాం. ప్యూరిఫైడ్ ప్లాంట్ ఉంది. సార్ వాష్రూమ్స్ ఎట్లా సార్? వాష్రూమ్స్ కూడా ఓకే సార్. ఇప్పుడు ఎవ్రీథింగ్ గవర్నమెంట్ హై స్కూల్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. అన్ని విధాలుగా ప్రొవైడ్ చేస్తుంది. ప్రజలలోనే మార్పు రావాలి. ఫస్ట్ పేరెంట్స్ ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ అంటే రావట్లేదు. పేరెంట్స్ ఒకసారి వచ్చి చూస్తే గానీ వాళ్ళకి ఏంది పరిస్థితి అని తెలుస్తుంది. పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ తగ్గింది. గతంలో ఏంటంటే పేరెంట్స్ స్కూల్ అనేది ఒకటే మాదిరి ఉండేది. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ తగ్గడం వల్ల ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ వాళ్ళు పొందలేకపోతున్నారు. కొందరు వెరీ పూర్ పీపులే పంపిస్తున్నారు. కొంచెం పేయింగ్ కెపాసిటీ ఉన్న పిల్లలైనా పంపించట్లేదు. అంటే వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. అక్కడ ఏమవుతుంది, ప్రైవేట్ లో అట్రాక్షన్స్ ఉంటుంది. ప్యూరిఫైడ్ ప్లాంట్ సార్ ఇది. ప్యూరిఫైడ్ ప్లాంట్ వాటర్ తాగుతారు పిల్లలు డైలీ రెగ్యులర్. వాష్రూమ్స్ ఎట్లా ఉంటాయి సార్? వాష్రూమ్స్ కూడా ఓకే సార్, ఎవ్రీథింగ్. కానీ సఫిషియెంట్ లేవు, అంటే లిమిటెడ్ ఉన్నాయి. కొంచెం టైం ఎక్కువ, కొంచెం ఇంకా టైం ఇంకా కొన్ని ఎక్కువ కావాలి. ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. అక్కడ మెనూ ప్రకారం వాళ్ళు డైలీ ఫుడ్ వండుతారు. అది కూడా గవర్నమెంట్ సప్లై టోటల్. ఈ వర్కర్స్ అనేది పార్ట్ టైం. రైస్ వాళ్ళకు పర్ హెడ్, చిల్డ్రన్ పర్ హెడ్ 10 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇక్కడ అమలయ్యే స్కీమ్స్ ఏంటి సార్ ఎక్కువగా? అంటే పిల్లలకి కావాల్సిన మిడ్ డే మీల్స్ ఒకటి రెగ్యులర్ జరుగుతుంటది. స్కూల్లో ఎవ్రీ ఇయర్ 2 యూనిఫామ్స్, 2 జతల యూనిఫామ్స్ ఇస్తుంది గవర్నమెంట్. టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది, నోట్ బుక్స్ ఇస్తుంది. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, 2 జతల యూనిఫామ్స్, మిడ్ డే మీల్స్. మళ్ళీ సత్యసాయి ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా రాగి జావా డైలీ. ఓకే, ఆర్గనైజేషన్స్ అంటే ప్రైవేట్ ఎన్జిఓస్ కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళంటే గవర్నమెంట్ తో టైప్ అయి గవర్నమెంట్ ద్వారా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు రాగి జావా. ఓకే, ఇది గవర్నమెంట్ ఫుడ్, రైస్. ఓకే. సార్ ఇక్కడ లైబ్రరీ కూడా ఉంది సార్. లైబ్రరీ మా స్కూల్లో ఎవ్రీథింగ్ అవైలబుల్. స్టాఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఏరియా ఎవ్రీథింగ్ బాగుంది. పిల్లలు పేరెంట్స్ లో మార్క్ వస్తే మా స్కూల్ ఏ కార్పొరేట్ స్కూల్ లో మాకు దీటి రాదు. కార్పొరేట్ స్కూల్ కు దీటే ఉన్నారు ఇక్కడ టీచర్స్ అందరూ. 25-30 years ఎక్స్పీరియన్స్ లో టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు మా స్కూల్లోనే టీచర్ స్టాఫ్ లో పిల్లలందరూ ఐఐటీలు NITలలో ఉన్నారు. ఓకే, వాళ్ళు అక్కడికి కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రతి కాలేజీకి వెళ్తే అక్కడ క్వాలిటీస్ చూస్తారు కదా, ఆ క్వాలిటీస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంటికి వాళ్ళకి ఇంపార్టెంట్ బుక్స్, డేస్ జరిగినప్పుడు పర్టికులర్ డేస్ గురించి ఉన్న బుక్స్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు చదువుకోవడం, దానివల్ల ఉపన్యాస పోటీలో పాల్గొనడం, వ్యాస రచన పోటీలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అట్లా పాల్గొనేందుకు మనం అంటే పార్టిసిపేషన్ కొరకు మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. లైబ్రరీ ఇప్పుడు లైబ్రరీ ప్రజెంట్ నడుస్తున్నది. రోజు బుక్స్ ఇస్తుంటారు. వాళ్ళకి డిఫరెంట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న బుక్ వాళ్ళు చదువుతూ ఉంటారు. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న బుక్స్ చదవడం వల్ల వాళ్ళకి ఉన్న క్వాలిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. అంతే కదా సార్? ఆ బుక్స్ చదువుతూ ఉంటేనే వాళ్ళకు ఒక అంబేద్కర్ అట్లనే తయారైంది. మనకు నెహ్రూ, పటేల్, గాంధీ, మహాత్మా వీళ్ళందరూ లైబ్రరీ నుంచి అంత పెద్ద గొప్ప వాళ్ళు కావడం జరిగింది. అదే సార్, తల నుంచి మనం బుక్ చదువుకున్నట్టయితే తలెత్తుకోగలుగుతాం. అంతే. బాగుంది సార్, మళ్ళీ ఒకసారి చెప్తే నోట్ చేసుకుంటాం. అలా దించుకొని మనం పుస్తకం చదివినట్టయితే తలెత్తుకునేలా చేస్తారు పుస్తకం. అంతే సార్, మంచి మాట సార్. ఇది ఒకటి నేను బాగా గుర్తుపెట్టుకుంటాను సార్. ఇది కాక మనకి సైన్స్ ల్యాబ్స్ కూడా ఉంది సార్. సైన్స్ ల్యాబ్ ఉంది, మ్యాథమెటిక్స్ ల్యాబ్ ఉంది. అందులో కూడా ఎక్స్పెరిమెంట్ సార్. ఇంకా ఇప్పుడు ఒకవేళ మీరు కనుక దీనిలో అండ్ సైన్స్ ల్యాబ్స్లో ఇంకా మాకు బెటర్గా ఉంటే బాగుంటుంది అనేది ఏదైనా ఉందా?
అంటే సార్ ఇక్కడ స్టాఫ్ ఉన్నది సఫిషియెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, నో ప్రాబ్లం. మనకు ఆల్రెడీ ఇంకోటి లైబ్రరీ మనకు ల్యాబ్ కొరకు ఒక బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అది అయితే ఇంకా బాగుంటుంది కంప్లీట్ అయితే. సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ, బయాలజికల్ స్కూల్ అసిస్టెంట్ 4 ఉన్నారు, ఫిజికల్ సైన్స్ 4 ఉన్నారు, మ్యాథ్స్ 4. అందుకొరకు నెక్స్ట్ ఇప్పుడు రూమ్ షార్టేజ్ వల్ల మ్యాథ్స్ ల్యాబ్ ఓపెన్ చేయలే, మెటీరియల్ ఉంది, టీచర్స్ ఉన్నారు. పేరెంట్స్ కు కేర్ ఉన్నప్పుడు సాధ్యం అవుతుంది. పిల్లలు ఏంటంటే ఇప్పుడు కొందరు హాస్టల్లో వేయడము, కొందరు హాస్టల్ కూడా ఎందుకు వేస్తారు, ఇప్పుడు కొందరు ఇక్కడ హాస్టల్ పిల్లలు ఎట్లున్నారంటే దూరం నుంచి హాస్టల్స్ కూడా ఉన్నాయి, ఎస్సీ హాస్టల్ ఉంది, బీసీ హాస్టల్ ఉంది. బట్ స్ట్రెంత్ తక్కువ ఉంది, దాంట్లో దాదాపు ఒక 150 కెపాసిటీ ఉంటే జస్ట్ 20 మెంబర్స్. ఓకే, అంటే ఏమాత్రం పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ప్రైవేట్కి వెళ్తున్నారు. అంటే ఇక్కడ విషయాలు తెలియక, ఇక్కడ ఉన్న సదుపాయాలు ఏ స్కూల్లో లేవు, అది తెలియకనే వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రాడినరీ స్టాఫ్ ఉన్నారు, అక్కడ ఏంటంటే అట్రాక్షన్స్ ఉన్నాయి. కలర్ఫుల్ బిల్డింగ్, టై, బెల్ట్, బ్యాడ్జ్, షూస్ అని అట్లా అయ్యేసరికి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందుతలేదు. ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది కానీ వాళ్ళు గుర్తిస్తలేరు. ప్రజల్లో మార్పు వస్తే వెళ్దాం. సూపర్ సార్. అయితే ప్రజెంట్ మనకు ఈ డైనింగ్ హాల్ ఉన్నవి 4 రూమ్స్ పెండింగ్లో ఉన్నాయి సార్. ఈ కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇది ప్రీవియస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ సార్. గవర్నమెంట్ మారిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని కొత్త ప్రాజెక్ట్స్ వీళ్ళు స్టార్ట్ చేయాలి కదా. వీళ్ళు స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేసారు కానీ టైం పడుతుంది, ఫండ్స్ లేకపోవడం వల్ల, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల కొన్ని వాళ్ళ ప్లాన్ లో ఉన్న ప్రాజెక్టులు ఆగిపోయినాయి. 4 రూమ్స్ డైనింగ్ సెట్ కంప్లీట్ కాలేదు. ఓకే, అది కూడా మనకు మేజర్ ప్రాబ్లం ప్రజెంట్. జనరల్గా ఇందులో పనిచేసే టీచర్స్దేనా లేదా ప్రజలు కూడా దాన్ని తీసుకోవాలనుకుంటారా, లేదా ఫండ్స్ ఇచ్చే ప్రభుత్వాన్ని అంటారా? మీ ఒపీనియన్ జస్ట్. అందరి భాగస్వామ్యంతో నడవాలి, కానీ మెయిన్గా ప్రజలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇంకా బాగా డెవలప్ జరుగుతుంది. ఓకే, ప్రతి టీచర్ కూడా నా స్కూల్ నాది అని అనుకున్నప్పుడు ఇంకా సాధ్యమవుతుంది. మెయిన్గా ప్రజలందరూ అవేర్నెస్తో స్కూల్కి వచ్చినట్టయితే ఆటోమేటిక్ ఇవన్నీ సక్సెస్ అవుతాయి. మెయిన్గా ప్రజల భాగస్వామ్యం తగ్గింది. ఇప్పుడు గతంలో ప్రజలు బడి నాది అనుకునేవాళ్ళు, ఇప్పుడు బడికి రావట్లేదు. 26 జనవరి కూడా ఎవరు రావట్లేదు. రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డే కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటే ఒక్క పేరెంట్ రావట్లేదు. అదే సార్. ఇందులో ల్యాబ్ నడుస్తుంది, బట్ మనకు సపరేట్ ల్యాబ్ కొరకు కూడా అక్కడ బిల్డింగ్ శాంక్షన్ అయింది, అక్కడ నడుస్తుంది వర్క్. ఓకే, అదైతే ఇంకా బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. సో మనం ఇంకా మంచి ఏంటంటే విద్యార్థులను తయారు చేయొచ్చు, మంచి విద్యార్థులు, శాస్త్రవేత్తలు తయారు చేయొచ్చు. క్లాస్ రూమ్లో ల్యాబ్ వర్క్ చేయడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ల్యాబ్ సంబంధించిన ఎగ్జిబిట్స్ కానీ, కెమికల్స్ కానీ పెట్టుకోవడానికి షెల్ఫ్లు కానీ ఇవన్నీ లేదు. కానీ కంప్లీట్గా ఆ మోడల్, ఒక ల్యాబ్ మోడల్లోనే ఒక రూమ్ తయారు చేశారంటే మనకు ఈ ఆపరేటర్స్ కానీ, లిల్లీ కానీ, కెమికల్స్ కానీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, బట్ ఇంకా ప్రోగ్రెస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వస్తుంది సార్. ఇంకా మెయిన్ ఏంటంటే జూన్లో స్కూల్ స్టార్ట్ చేశారు. అదే సార్. కాగానే ఏం చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ మెయిన్గా ల్యాబ్ అమౌంట్ కొంత అమౌంట్ రిలీజ్ చేశారు జూన్లోనే. ఇచ్చేసి హెడ్ మాస్టర్ కన్సల్ట్ టీచర్స్ ఇచ్చేసి మెటీరియల్, యాసిడ్స్, బేసిస్ అలాంటి ఏమైనా ఉంటే అవసరం ఉన్నాయి. ఇంకా ప్రతి ఇయర్ ఎక్స్పెండ్ అయిపోతుంటాయి. ఇవి వాడరావు, మనం న్యూ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే డబ్బు ఇచ్చేస్తే కన్సల్ట్ హెడ్ మాస్టర్ కొంత టీచర్స్ తెచ్చుకుంటుంటే పిల్లలకు మనకి ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాంటి అమౌంట్ మనకు రావట్లేదు సార్. కాకపోతే పాస్ట్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు బడ్జెట్ కొంత పెరిగింది కానీ సార్, అంటే గవర్నమెంట్ స్కూల్ మీద దృష్టి ఉండాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అటెండర్స్ అని అమ్మ సెపరేట్ కమిటీలు పెట్టారు, వర్కర్స్ పెట్టుకోమన్నారు, స్ట్రెంత్ బేస్ ఇంత ఇస్తామన్నారు. 3 months నుంచి పనిచేస్తుంది సార్ వాళ్ళు. ఇది ఒక్క పైసా వాళ్ళకి రావట్లేదు. వాళ్ళు మమ్మల్ని ఎవరితో ఇచ్చాం సార్, మేము కొంత అమౌంట్ వేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అమౌంట్ వెంటనే ఇచ్చేస్తూ ఉంటే ఈజీ అవుతూ ఉంటుంది. మరి ఎడ్యుకేషన్, పేద పిల్లలు, గవర్నమెంట్ స్కూల్స్ జూన్లోనే బడ్జెట్ ఇచ్చేయాలి. లైబ్రరీ బుక్స్ కొన్ని సార్, బుక్స్ అంటే కొన్ని రిపీట్ అవుతుంటాయి, కానీ ల్యాబ్ అట్లా కాదు. యాసిడ్స్ బేస్ అని ఎక్స్పైర్ అయిపోతుంటాయి. కాబట్టి తప్పకుండా వెంటనే అమౌంట్ ఇచ్చాం సార్ అకౌంట్ వేసేసి కన్సల్ట్ టీచర్స్, సైన్స్ టీచర్స్ వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళకి మనం ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశం మనకు ఉంటుంది. డెఫినెట్లీ సార్, అది చాలా బాగుంటుంది. ఇది బాగుంటుంది. ఇది పాయింట్ యాక్చువల్లీ ఇట్స్ గుడ్ పాయింట్. ఇప్పుడు బాగుంటుంది. కాబట్టి పాత ఏమున్నాయి అవి ఏముంటే ఏమవుతుందో, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, అది ఏమవుతుందో తెలియదు మనకే భయం. మరి వాళ్ళకి ఏమైతే రేపు అంగడి అవుతుంది మన స్కూల్లో, మనం చేద్దామన్నా కానీ అట్లా కొంత ధైర్యం లేకపోతున్నాం సైన్స్ టీచర్లను కూడా. అదే కదా సార్. సార్ పాస్ట్ తో కంపేర్ చేస్తే మనకి ఇప్పుడు ఓవరాల్గా స్టూడెంట్ నంబర్, గవర్నమెంట్ స్టూడెంట్స్ నంబర్ పెరిగిందా తగ్గిందా సార్? తగ్గింది సార్, తగ్గింది. అంటే దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి సార్. మనకు స్కూల్స్ సంఖ్య పెరిగింది, మోడల్ స్కూల్స్ కొత్తగా వచ్చినాయి, కస్తూర్బా స్కూల్స్ కొత్తగా వచ్చినాయి, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి. నెక్స్ట్ గవర్నమెంట్ లోనే ఎస్సీ గురుకులము, బీసీ గురుకులము, ఆ విధంగా డిఫరెంట్ మైనారిటీ గురుకులాలు వచ్చినాయి.
రావడం వల్ల ఈ స్ట్రెంత్ని అందరు షేర్ చేసుకోవడం జరిగింది. ఓకే. యాక్చువల్గా టోటల్ గవర్నమెంట్ స్ట్రెంత్ ఏం తగ్గలేదు, కానీ ఇన్స్టిట్యూషన్ చేంజ్ అయినాయి. ఇన్స్టిట్యూషన్స్ ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ ఒకప్పుడు 1000 మెంబర్స్ ఉండేవారు. ఇప్పుడు ఏమైంది, అప్పుడు కస్తూర్బా లేదు ఇక్కడ, అక్కడ ఒక 250 మెంబర్స్ వెళ్ళారు. మోడల్ స్కూల్ లింగాపూర్లో అయింది, అక్కడికి ఒక 250 మెంబర్స్ వెళ్ళారు ఈ మండల పిల్లలు. ఆ విధంగా డిఫరెంట్. మళ్ళీ మా మహాత్మా జ్యోతి బాపులే మంచిర్యాలలో మన ముస్లిం మైనారిటీ స్కూల్, బీసీ మైనారిటీ, ఎస్సీ ఇట్లా డిఫరెంట్ విభజించేసరికి ఇంత గవర్నమెంట్ జెడ్పీలు ఉన్న స్ట్రెంతే డివైడ్ అవుతుంది. ఆ సార్ సైన్స్ ల్యాబ్ ఇన్ఛార్జ్ సార్. చెప్పండి సార్, మీరు కూడా చెప్పండి. డిజిటలైజేషన్, ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ వాడుతున్నాయి ఎఫ్ఎల్ అని. మనకి వాటి ద్వారా పిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుంది సార్. మన డైరెక్ట్ ఆడియో ప్లస్ మనకి సైన్స్ చెప్పడానికి చాలా యూజ్ వీడియోస్ ప్లే చేస్తే ఇంకా బెటర్ గా వాళ్ళకి. వీడియో సార్, బోర్డు దాన్ని మనం చూపించారా, అది బాగా యూజ్ అవుతుంది పిల్లలకి. అట్రాక్టివ్ ఉంటుంది సార్. చిన్న మెస్పీస్ నిద్రపోయేటోళ్ళు తక్కువ ఉంటారేమో. బయాలజీ చెప్పే వాళ్ళు రావడానికి అందరి ఆసక్తి ఉంటుంది. సఫిషియెంట్ బోర్డ్స్ లేవన్నాయి కదా, వేరే క్లాస్ పిల్లలు ఆ రూమ్కి ఎప్పుడు తీసుకెళ్తారు సార్ అని అడుగుతా ఉంటారు. అదే 2-3 క్లాసెస్ 2-3 క్లాసులకి కాకుండా అన్ని క్లాసులకు కూడా బ్లడ్ ఫైనల్స్ అరేంజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అదే సార్ కూడా అదే చెప్పారు, మిగతా వాళ్ళు కూడా చెప్పారు. బాగుంటుంది సార్. కాకపోతే అదే అంటే ఇప్పుడు అంటే నేను జెన్యున్గానే అడుగుతున్నా, అసలు ఇది మనకు కావాలని మనం ఎవరిని సార్ అడగాల్సింది? ప్రొవైడ్ చేస్తున్నది, గ్రాడ్యువల్ గా జరుగుతుంది ఇంప్రూవ్మెంట్ అనేది. ఒకటేసారి అనేసరికి గవర్నమెంట్ కూడా బర్డెన్ అవుతుంది కదా. యాక్చువల్గా గవర్నమెంట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ గా శాంక్షన్ చేస్తుంది. మనకు రావాలి. సార్ ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉంటుంది సార్? అంటే హై స్కూల్లో రోడ్డు పైన ఉంది కాబట్టి బస్ ఫెసిలిటీ ఉన్నది సార్. ఓకే. కాకపోతే ఏంటంటే కొన్ని ఇంటీరియర్ విలేజెస్ పిల్లలు కూడా మా స్కూల్కి వస్తారు. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఓన్గా సార్ అడిగింది బస్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తాం. కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా మనం అనుకోవాలన్నప్పుడు అది కూడా ఒక ఆస్పెక్ట్ వస్తుంది. విలేజెస్ నుంచి పిల్లలు ఆటోలో వాళ్ళు సొంతంగా వస్తున్నారు తప్పితే గవర్నమెంట్ ఎలాంటి బస్ ప్రొవైడ్ చేయట్లేదు. అదే అంటే మీరు ఒకవేళ సలహా ఇవ్వాలనుకుంటే, అంటే నేనైతే అది అనుకుంటాను అదొక పాయింట్ లో. అయితే గవర్నమెంట్ యాక్చువల్గా అబౌట్ 5 కిలోమీటర్స్ ఉన్నట్టయితే వాళ్ళకు మనీ శాంక్షన్ చేస్తుంది, పాస్ ఇస్తున్నారు, ప్లస్ వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తున్నారు. ఓకే. బట్ అంత డిస్టెన్స్ లో ఎవరు లేరు పిల్లలు, ఎందుకంటే హై స్కూల్స్ ఇక్కడ ఈ మండలంలో 9-10 ఉన్నాయి, 11 హై స్కూల్స్ ఉన్నాయి. సో అందరికి నియరెస్ట్ డిస్టెన్స్ లో హై స్కూల్ ఉంది. మంచిదే సార్, ఈ పాయింట్ నాకు తెలియదు, నిజంగా నేను తెలుసుకున్నాను. ఏంటంటే సార్, నర్సాపూర్ విలేజ్ ఉంటుంది, రోడ్ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ పోవాలి. తానివాడు ఉంటుంది, రోడ్ నుంచి ఒక 4-3 కిలోమీటర్స్ పోవాలి. ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ప్రైవేట్ వెహికల్స్ ఆటోలు ఎంగేజ్ చేసుకొని నెలకి ఎంత ఇస్తామని పిల్లలు గ్యారేసుకొని ఆటోలు వస్తూ పోతుంటాయి. స్ట్రెంత్ ఎక్కువ ఉంది, 2 ట్రిప్పులు కొడుతున్నారు వాళ్ళే. ఈ పిల్లలు 20 మంది ఉన్నారు, 20 మంది పట్టరు, 10 మంది ఒక బ్యాచ్, ఇంకో 10 మంది ఒక బ్యాచ్ తీసుకురావడం, ఈవినింగ్ తీసుకుపోవడం. ఈ పిల్లలు ఆటోలకు ఫోన్ చేయమంటే మేము ఫోన్ చేసుకుంటూ వాళ్ళు రమ్మనడం, ఇట్లా అవుతా ఉంది విలేజ్లలో. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి, మండల హెడ్ క్వార్టర్ స్కూల్కి ఒక బస్ ఇస్తుంటే ట్రిప్స్ కొట్టుకునే అవకాశం మనం ఉంటుంది. బెటర్గా ఉంటుంది. ఇదే విషయాన్ని పేరెంట్స్ కూడా మేము జూన్ 1st వీక్లో గవర్నమెంట్ ఏం చేస్తారంటే బడి బాట అని ఒక ప్రోగ్రామ్ పెడుతుంది. ఓకే. సో టీచర్స్ అందరు కూడా, మా టీచర్స్ అందరూ కూడా విలేజ్ వైజ్గా, అంటే మాకు 15 విలేజ్లు ఉంటే మేము అందరం టీచర్లం. ప్రతి విలేజ్కి ఒక 3-4 మెంబర్స్ వెళ్ళి ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళి పేరెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఇది, మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే బస్ వస్తుంది, గవర్నమెంట్ స్కూల్ నుంచి మాకు ఏం లేదు కదా. గవర్నమెంట్ నుంచి ఇన్ని ఇస్తున్నారు కదా, గవర్నమెంట్ ఒక బస్ ఫెసిలిటీ ఏర్పడేస్తే, ఒక ప్రైవేట్ మినీ వ్యాన్ లాగా ఏర్పడేస్తే, అదే ప్రైవేట్కి పంపే పిల్లల్ని అదే బస్సులో గవర్నమెంట్ స్కూల్ పంపుతాం కదా. అంటే మా చేతిలో ఏం లేదు కదా, మేము చదువు చెప్పడం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఫెసిలిటీ చెప్పడం, మేము చెప్పడం. మళ్ళీ ఇంకోటి సార్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది, మేము పిల్లలు డాటా అడుగుతున్నాం, ఫార్మేట్స్ పంపుతున్నాం, కానీ పైసలు రావట్లేదు. అట్లా ఇచ్చినా వాళ్ళకు లాభం అవుతుంది. మళ్ళీ ఇంటైనా రావచ్చినా కూడా అట్లసరికి ఫస్ట్ పే చేయాలి కదా, బర్డెన్ అనిపిస్తుంది. అట్లా ఫస్ట్ ప్రొవైడ్ చేస్తే ఈజీ అవుతుంది. మీరు అన్నట్టు ఆ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా గవర్నమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు డ్రాప్ అవుట్ కాకుండా 10th వరకు ఇంటర్మీడియట్ ఉంది వాళ్ళకు ఫెసిలిటీ ఇచ్చిన వాళ్ళే తర్వాత పేద పిల్లలు కదా చాలా. టోటల్ పూర్ పీపులే, పూర్ స్టూడెంట్స్. మేము కూడా చాలా మంది మా స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా వాళ్ళకి పిల్లలకు గవర్నమెంట్ ఇచ్చే నోట్బుక్లు కాకుండానే మేము కూడా నోట్బుక్స్, బ్యాగ్స్, పెన్స్, ప్యాడ్స్, జామెట్రీ బాక్సెస్ కూడా డిఫరెంట్ సిచ్యువేషన్లో వాళ్ళకు డొనేట్ చేస్తాం. అదే సార్, అందరు మా స్టాఫ్లు అందరూ అదే విధంగా ఉన్నారు, చాలా డొనేట్ చేస్తారు పిల్లలకి. సూపర్. సార్ ఇప్పుడు NGOs ఏమన్నా అఫిలియేట్ అయ్యి ఈ స్కూల్ పూర్వ విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ NGOs అఫిలియేషన్తో ఏమైనా మంచి ప్రోగ్రామ్స్ చేసే అవకాశాలు ఉన్నాయా సార్? అంటే సార్ యాక్చువల్గా నేను ఇక్కడ
1998 to 2009 పనిచేసిన ఫస్ట్ 11 years. ఓకే సార్. మళ్ళీ ఇప్పుడు 2018లో ఇక్కడికి వచ్చిన 6.5 years. ఓకే. ఇప్పుడు ఈ టైంలో పిల్లలు ఇంకా సెటిల్మెంట్ కాలేదు. ఓకే. కానీ అప్పుడున్న పిల్లలు చాలా సెటిల్ అయ్యారు. ఓకే. అయితే వాళ్ళు ఏం చేస్తుంటారు, బాగా అటాచ్మెంట్ ఎక్కువ వాడి పిల్లలతో నాకు, సార్ గెట్ టుగెదర్ చేద్దాము అనుకుంటూ మాకేమైనా స్కూల్కి ఏం చేస్తాం, మేము చేస్తాం కొంత అన్నట్టుగా వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. ఓకే. వాళ్ళని మనం మోటివేట్ చేసుకుంటూ దాదాపు ఒక 7-8 బ్యాచ్లు, దాదాపు ₹1,00,000 చిల్లర ఓకే. అమౌంట్ ఇచ్చుకుంటూ డిఫరెంట్గా మనకు అన్ని చేస్తూ ఉన్నారు. ఒక 2001-2002 బ్యాచ్ వాళ్ళైతే మాకు వాటర్ ప్లాంట్ ఉంది గవర్నమెంట్ ఇచ్చింది, దాంతో అన్ని డ్యామేజ్ అయినాయి ఐటమ్స్ అన్ని, అవన్నీ ప్యూరిఫైయర్స్, కార్బన్స్ అన్ని పోతున్నాయి, ఫిల్టర్స్ పోతున్నాయి. ఎట్లా బాబు అంటే ఎంత అవుతుంది ఎస్టిమేషన్ చేయించాం అందరం కలిసి, ఒక 25,000 వాళ్ళు డొనేట్ చేశారు మాకు, వాటితో అన్ని ఐటమ్స్ చేయించాం. ఇక నిన్ననే ఈ సండే 2004-2005 బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ చేస్తున్నారు. ఏం చేద్దాం సార్ అరే బాబు, మరి డయాస్ మీరు ఉన్నప్పుడు డయాస్ ఎట్లుంది చూడండి అనగానే వెంటనే వాళ్ళు ముందుకు వచ్చి ఒక 15,000 అమౌంట్ పెట్టేసుకొని వాళ్ళే టీం వచ్చి నిన్న మార్నింగ్ టు నైట్ వరకు ఆ డయాస్ అంతా సెట్ చేసి ఒకే రోజు చేంజ్ అయిపోయింది. నిన్న వస్తే వేరే పొజిషన్ ఉండే, ఇంకొక 2003-04 వాళ్ళు ఉండే. అరే బాబు పాత 40 years బ్యాక్ జెట్ మోటార్ ఉండే, మాకు ప్లాంట్కి ఇబ్బంది అవుతుంది వాటర్, అది 11,000 ఇచ్చేసి జెట్ మోటార్ తెచ్చి పెట్టేసినాం. చైర్స్, బీరువాసు ఇట్లా రకరకాలుగా మనం మోటివేట్ చేస్తుంటే ముందుకు వస్తున్నారు, ఇస్తున్నారు, ముందుకు వస్తున్నారు, ఇస్తున్నారు. బీరువాలు, చైర్స్ చాలా వరకు దాదాపు ఒక 7-8 బ్యాచెస్, ఒక సౌండ్ సిస్టమ్ మెయిన్ అది చిన్నది ఏంటిది యాంప్లిఫైయర్, మౌత్, బాక్సెస్, కంప్యూటర్ అన్ని ఇచ్చుకుంటూ పోతుంటారు సార్. వీఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళని అట్లా మోటివేట్ చేసుకుంటూ మేము ముందుకు వస్తాం. అంటే పూర్వ విద్యార్థులు అందరూ ఏ బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ చేసుకున్నా స్కూల్కి చాలా రకంగా డొనేట్ చేస్తున్నారు. మినిమం 10,000, 20,000, 50,000 స్కూల్కి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చుతున్నారు వాళ్ళు. ప్లస్ వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ మంచిర్యాల వసుధ ఎండి సార్, ఓకే సార్ కూడా ఇక్కడ ఫోన్ చేసుకుంటూ సార్ ఏం చేయమంటారు అడుగుతుంటారు. రీసెంట్ గా మా అమ్మ కూడా హెల్త్ బాగాలేకపోతే అక్కడ తీసుకెళ్ళేసరికి సార్ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చేసరికి వీళ్ళందరూ గురువులు సార్కి. ఇంకోటి బిల్డింగ్ ఉండే సార్ 40 years బ్యాక్ ఉండే, అది డిఈ గారు డిస్పెటల్ చేయమన్నారు. డిస్పెటల్ చేస్తే అంత బండలు, రాళ్ళు, రప్పలు నడవరాకుండా ఉంది సార్. లోకల్ పూర్వ విద్యార్థులే జేసీబీలు పంపుంటే జేసీబీలతో మొత్తం లెవెలింగ్ చేశారు 2 days మాకు. సార్ మీరు చెప్తున్నారు మేము చేసేస్తాం అని చెప్పేసి ముందుకు వచ్చి ఏదున్నా ముందు కూడా గేట్ దగ్గర లెవెలింగ్ లేకుండా అది కట్టారు. సైడ్ డ్రైన్ చాలా ఇబ్బంది అయింది, దాంట్లో మొరం పోయడం, లెవెలింగ్ చేయడం, ప్రతి దాంట్లో మేము ఉన్నాం సార్. ఎవరు చెప్పినా స్కూల్ మేము చదువుకున్నాం అని ముందుకు వచ్చి అన్ని రకాలుగా వాళ్ళ సహకారం అవ్వలేదు సార్. వాళ్ళకి థ్యాంక్ఫుల్ మేమంతా కూడా సార్. పేరెంట్స్ లో మార్పు వస్తే స్కూల్ అద్భుతంగా తయారైతుంది. ఏ కార్పొరేట్ స్కూల్ కూడా దీనికి పనిచేయదు మామూలుగా. గతంలో పేరెంట్స్ స్కూల్ కు గవర్నమెంట్ రమ్మని చెప్పుకుంటుండే సార్. ఎవ్రీ మంత్ పీటీఏ అంటే పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి ఏం చేస్తుందంటే ఖచ్చితంగా మీరు స్కూల్కి వెళ్ళండి, వెళ్ళి చేస్తుందంటే మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ లో మీరు దగ్గర చూడండి. పిల్లల్ని కరెక్ట్ పంపిస్తే ఆటోమేటిక్ వాళ్ళకి చదువు వచ్చేస్తుంది. ఇర్రెగ్యులారిటీ బాగుంది. మేము ప్రత్యేకంగా ఫోన్ చేసినా కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. అది చాలా ప్రతి క్లాస్ టీచర్ దగ్గర సపరేట్ రిజిస్టర్ ఉంటుంది. ఎవ్రీడే ఫోన్ చేస్తారు ఆబ్సెంట్ ఉన్న పిల్లలకి. ఓకే. బట్ పేరెంట్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ లేకుండా పేరెంట్స్తోనే సగం ప్రాబ్లమ్స్. వానికి పర్సనల్ పొలం పనులు ఉంటే వాళ్ళ పిల్లల్ని పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళి మా పొలము రీపింగ్ ఉన్నది, కోత ఉంది, ఒక 2 days రాడు, 3 days రాడు, అట్లా వాళ్ళు సొంతంగా వాడుకుంటారు పిల్లల్ని, అంటే ఇంటి పనులకు వాడుకుంటారు. ప్లస్ పేరెంట్ ఇది పిల్లల మీద ఇది లేదు, కమాండ్ లేదు అసలు. ఏమన్నా అంటే సార్ మీరే ఏమైనా చేయాలి సార్, మేము మా పిల్లలు మా భయపడట్లేదు. అయితే యాక్చువల్లీ 2000లో కూడా మనకు 2020లో కరోనా రావడం వల్ల అందరు మొబైల్కి అడిక్ట్ అయ్యారు. అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి. దానివల్ల కొన్ని డ్రాబ్యాక్స్ ఏర్పడ్డాయి. ఆ మొబైల్కి అలవాటు పడి మొబైల్ యూజ్ చేయడం వల్ల కొన్ని ఇప్పుడు కూడా అడిక్ట్ అయ్యి పిల్లలు మారతలేరు. అయితే మ్యాథమెటిక్స్ ల్యాబ్ కూడా చూపిస్తుంది సార్. యాక్చువల్గా అది అంటే కన్స్ట్రక్షన్ రూమ్ ఉండడం వల్ల మ్యాథమెటిక్స్ ల్యాబ్ సపరేట్ రూమ్లో షిఫ్ట్ చేయలేదు. అయితే మన మెటీరియల్ ఉంది, అది ఉంటుంది. మామూలుగా వేరే టైంలో వేరే క్లాస్లో చూపిస్తాం. ఓకే సార్. మొన్న కూడా మ్యాథమెటిక్స్ డే 22nd శ్రీనివాస రామానుజన్ బర్త్డే రోజు కూడా గ్రాండ్గా చేసినాం. మొత్తం టోటల్ డే మెమెంటోస్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు. మ్యాథమెటిక్స్ మెటీరియల్ అంతా ఇక్కడ ఉన్నప్పుడు డిస్ప్లే చేస్తుంటాం. తర్వాత బీరువాలో సెట్ చేసుకుంటాం. ఒక రూమ్ అయిన తర్వాత అక్కడ 4 rooms కన్స్ట్రక్షన్స్ అది అయిన తర్వాత మ్యాథమెటిక్స్ ల్యాబ్ సపరేట్ చేస్తాం. అయితే పిల్లలకి సఫిషియెంట్ మెటీరియల్ ఉన్నాయి.
మనకు మొత్తం సైంటిస్టులు, జామెట్రీ బాక్స్, లైబ్రరీ బుక్స్, ఓన్లీ మ్యాథమెటిక్స్. అదే సార్. ఓన్లీ మ్యాథమెటిక్స్ ఏ ప్రైవేట్ స్కూల్లో లేవు. అదే సార్. ఇవన్నీ కూడా ఈ జామెట్రీ బాక్స్, మోడల్స్, టోటల్ ఇవన్నీ టోటల్ ఎక్విప్మెంట్ ఉంది స్కూల్లో. బట్ ప్రజల్లో మార్పు వచ్చి పిల్లల్ని పంపించినట్టయితే ఇంకా అద్భుతంగా తయారు చేయవచ్చు. ఇక్కడ రీసెంట్గా కూడా ఇది కూడా పెట్టడం జరిగింది. అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్, 16th అమెరికన్ గ్రేట్ ప్రెసిడెంట్, వాళ్ళ బాబుని స్కూల్కి పంపించినప్పుడు టీచర్ అంటే ప్రెసిడెంట్ కొడుకు కానీ కొంచెం వేరేలా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది కదా, అలా చేయకండి అని టీచర్కి లెటర్ రాస్తాడు. అందరు విద్యార్థులు ఏ విధంగా ఇస్తారో నా బాబుని కూడా అదే విధంగా ఇవ్వండి. అవసరమైన సందర్భంలో కొట్టండి, అవసరమైన సందర్భంలో ప్రేమ చేయండి, దూరికి ఇవ్వండి, అందరితో పాటు ఈక్వల్గా ఇవ్వండి అని అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయినప్పటికీ వాళ్ళ టీచర్కి లెటర్ రాస్తాడు. వాళ్ళు లేకనే దానివల్ల చాలా మందిలో మార్పు వచ్చింది. అది మంచి మెసేజ్ ఇక్కడ పెట్టారు. సార్. మామూలుగా అన్ని సబ్జెక్టులు మాదిరిగానే అంటే కో కరికులం ఉంటుంది సార్. కో కరికులంలో కూడా మేము యోగ చాపు నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ విషయంలో అయితే యోగాకు సంబంధించి యోగాలు నేర్పించడం జరుగుతుంది. ప్రత్యేక క్లాసులు పెడుతున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారు. జిల్లా స్థాయిలో పాల్గొని గెలిపోయింది రాష్ట్ర స్థాయి వరకు వెళ్తున్నారు. అదేవిధంగా మేము ప్రతిరోజు కూడా వాలీబాల్, కబడ్డీ అవన్నీ కూడా పిల్లల్ని విభజించినాం సార్. వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆటలలో ఆ పిల్లలు పాల్గొని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు సార్ ప్రతిరోజు. ఇది ప్రజలు జరిగే ప్రక్రియ సార్. మళ్ళీ హెడ్ మాస్టర్ గారు కూడా అంటే అన్ని విభజించి గేమ్స్లలో ఏ పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ విధంగా ఒక గ్రూపులు చేయమన్నారు. ఆ విధంగా గ్రూపులు చేసేసి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అవుతుందో దాని మీద మేము కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. ఇది నిరంతర ప్రక్రియ సార్. ఇవే కాకుండా మళ్ళీ ఇంకా క్యారమ్ బోర్డు, ఇండోర్ గేమ్ కూడా ఇప్పుడు షటిల్ కానీ, క్యారమ్ బోర్డు, చెస్ కూడా అలాంటివి కూడా ఆ లోపల కూడా మేము ఆడిపించడం జరుగుతుంది సార్. ఇలా మేము ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం సార్. అన్ని గేమ్స్ సార్, అన్ని ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. ఎవ్రీడే లాస్ట్ పీరియడ్ గేమ్స్ పీరియడ్ మేము గతంలో అనుకొని పిల్లల్ని డివైడ్ చేసుకొని ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్ వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయడం. దానివల్ల సార్ ఆల్రెడీ మళ్ళీ ఇంతకుముందు గతంలో 2-3 సార్లు రాష్ట్ర స్థాయికి వెళ్ళి సార్కు సెపరేట్గా యోగా మీద కూడా ఇంట్రెస్ట్. యోగాలో కూడా మా స్కూల్ నుంచి ఛాంపియన్స్ వచ్చిండు సార్. అది పర్సనల్ ఇంట్రెస్ట్ వేసిండు. ఇక గేమ్స్ అంటే చాలా సార్లు తీసుకెళ్తారు సార్. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్, ఇండోర్ గేమ్స్ మనకు క్యారమ్ బోర్డు, చెస్, ఆ విధంగా ఎవ్రీడే లాస్ట్ పీరియడ్ గేమ్స్. వాళ్ళు హ్యాపీగా గేమ్స్ కొరకు కొందరు పిల్లలు డ్రాప్ అవుట్స్ కూడా గేమ్స్ కొరకు వచ్చి రోజు రెగ్యులర్గా వాళ్ళకి కూడా కండిషన్ పెట్టిన ఫస్ట్ 7 periods కరెక్ట్ ఎవరైతే డిసిప్లిన్ అన్ని లెసన్స్ వింటారో వాళ్ళకే గేమ్స్ అనేసరికి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా పాల్గొంటున్నారు. రోజు కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ప్రేయర్లో కూడా సార్ రోజు మేము పేర్లో మళ్ళీ కొంతవరకు వ్యాయామం కూడా చేయిస్తాం సార్. ఎక్సర్సైజెస్ కూడా ప్రేయర్ కు ముందు పిల్లలు కంపల్సరీ. ప్రేయర్లో మళ్ళీ నేటి ప్రశ్న, ప్లెడ్జ్, తెలంగాణ గీతం, తర్వాత న్యూస్, తర్వాత ఆ రోజున్న స్పెషాలిటీ, తర్వాత మామూలుగా హెచ్ఎం సార్ మెసేజ్, ఇవి డైలీ రెగ్యులర్గా ప్రేయర్లో జరుగుతూ ఉంటాయి. సార్ నా పేరు జె మనోరమ, జెడ్పిఎస్ఎస్ దండపల్లి హై స్కూల్లో నేను దాదాపు 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఇక్కడ చాలా వరకు అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సార్. తెలుగు కొరకు మా పిల్లలు చాలా మంచి సామర్థ్యాల కొరకు మేము బాగా ప్రయత్నం చేస్తున్నాము. తెలుగు పఠన అవగాహన కానీ, తర్వాత సాయంత్రం పీరియడ్లో కూడా మా పాఠశాల గ్రంథాలయంలో కొన్ని బుక్స్ ఇచ్చి పిల్లలకు లైన్గా నిలబెట్టేసి చదివిస్తాం సార్. చదివించడం అనేది మాకు ఒక పిల్లలకు పూర్తి మంచి అలవాటుగా మారిపోయింది. మాకున్నటువంటి లైబ్రరీని మేము పూర్తి సద్వినియోగం చేసుకుంటున్నాం. మా పాఠశాల అన్ని రంగాలలో కూడా ఇప్పటివరకు అయితే మాకు సంతృప్తిగా ఉన్నది. సూపర్ మేడం. ఆట స్థలంలో రకరకాల ఆటలు ఆడించడంలో కానీ ప్రతి ఒక్కరికి మా పీటీ సార్ అందుబాటులో అన్నీ చేస్తారు సార్. తర్వాత మేము ఏం చేస్తామంటే దీని పిల్లల కొరకు ఈ మా దగ్గర టార్గెట్ ఒకటి NMMS ఉంటుంది సార్, నేషనల్ జాతీయ పరీక్ష ఉంటుంది. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అని NMMS. దాంట్లో 8th క్లాస్లో ఒక కొంతమంది సెలెక్ట్ పిల్లలను మనం ఇంట్లో లేని పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని జూన్ నుంచి వాళ్ళకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాం సార్. ఒక 3 నెలలు 4 నెలలు నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకు 180 క్వశ్చన్స్ ఉంటాయి సార్. అవి సబ్జెక్ట్ 90, అర్థమెటిక్ 90. వాటిని బాగా ప్రిపేర్ చేయించి దాంట్లో మేము దాదాపుగా పిల్లలకు NMM సీట్ రావడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి తీసుకుంటాం సార్. మాకు 2 లాభాలు అవుతాయి దాంతో. సీట్ వస్తే స్కాలర్షిప్ వస్తే సంవత్సరం 12,000. ఆ తర్వాత పిల్లవాడు కొంచెం క్లెవర్ అవుతాడు. 9th మాకు టాపర్ అవుతాడు. 10th 380 సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చిన్న వయస్సు మనకు సైకాలజీ పరంగా 8th క్లాస్ అనేది ఒక మంచి ఆ వయసులో ఉన్న పిల్లలకు ఏది చెప్తే అది అతుక్కుంటుంది సార్. అది 8th బేస్ అన్నట్టు. అది ఆ బేస్ టార్గెట్ తీసుకొని చెప్పడం జరుగుతుంది.
అది ఇక్కడ పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది సార్. అది చాలా బాగా చదువుతున్నారు వాళ్ళు. రెండవది ప్రయోగాలు సార్. ప్రతిదీ కూడా మేము ప్రయోగంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఆ ల్యాబ్ యాక్టివిటీ పిల్లలతోటి చేయిస్తాం. ప్రత్యేకంగా ఏంటంటే మేము చేయడం కంటే పిల్లలతో చేపిస్తాం సార్. ఒక 4 కలిపి ఒక జట్టు తయారు చేస్తాం. వారం రోజుల ముందే ఆ జట్టుకి చెప్పేస్తాం అన్నట్టు, ఈ ప్రయోగాన్ని మీరు చేయాలి ఖచ్చితంగా అని. రకరకాల వస్తువులు తీసుకొచ్చి వాళ్ళ లెవెల్లో వాళ్ళ ప్రయోగాలు మాకు చూపించి వాళ్ళకి సంబంధించిన FA4లో మేము కొన్ని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము చెప్పేటప్పుడు ఆ మార్క్స్ కేటాయిస్తాం. ఆ మార్క్స్ కొరకు పిల్లలు పోటీపడి ఈ ప్రయోగాలు బాగా చేస్తారు సార్. తర్వాత ఈ రీడింగ్ యాక్టివిటీ అని ఒకటి పెట్టుకుంటాం సార్ మేము ఎప్పుడు కూడా. ఎవడైతే పర్ఫెక్ట్గా పిల్లడు ఆ విషయం చదవడంలో పూర్తిగా కన్ఫర్మ్ చిన్న మిస్టేక్లు చదువుతారో వాళ్ళకి ప్రేయర్లో ప్రైజ్ ఇస్తాం సార్. అట్లా వాళ్ళు ఏంటంటే క్లాస్ వైజ్ ప్రిపరేషన్లో రీడింగ్లో బాగా యాక్టివిటీగా ప్రిపేర్ అవుతారు. రైటింగ్ స్కిల్ అని ఏం చేస్తామంటే అప్పుడప్పుడు డిక్టేషన్ పెడతాం సార్. హార్డ్ పదాలు ఎవరైతే పర్ఫెక్ట్గా హార్డ్ పదాలు రాసిండ్రో వాళ్ళకు ఒక ప్రైజ్ ఇస్తాం. దీనివల్ల రీడింగ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది సార్ మాకు. ఈ స్పెషల్ కేసు గవర్నమెంట్ కూడా దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది. పిల్లలకు చదవడం రాయడము లెక్కలు చేయడము ఇవి వస్తే బేస్మెంట్ గట్టిగా ఉంటే ఏదైనా మనం పిల్లల మీద సాధించవచ్చు. ఆ సాధన ఇప్పుడు లేకపోవడం వల్ల కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు డిగ్రీ అయిపోయినా కూడా వాళ్ళు బీటెక్ స్పెల్లింగ్ కూడా రాయలేకపోతున్నారు. కారణం ఏంటంటే బేసిక్లు ఇవన్నీ లేవని. అవన్నీ లోటుపాట్లని మాకు ట్రైనింగ్ చాలాసార్లు ఇస్తారు సార్. నేను కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్. నేను మాకు ఎక్కువ ట్రైనింగ్లు ఇస్తారు పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి. ఇప్పటి నుంచే మీరు ఇవన్నీ రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ మీనింగ్స్ లెక్కలు చదవడం నేర్చుకున్నారనుకో ఇక భవిష్యత్తులో ఈ ప్రాబ్లం గవర్నమెంట్కి రాదు. అందువల్ల ఆ ప్రాబ్లం రాబోయే కాలంలో వచ్చే ప్రాబ్లం ముందే ఊహించి మేము బాగా తరఫీ ఇస్తున్నాం సార్ పిల్లలకు. మంచి సార్, హ్యాపీ. అదే సార్ ఇప్పుడు నేషనల్ మీన్స్ స్కాలర్షిప్ కూడా ఒకరు సెలెక్ట్ అయితే 4 years పర్ మంత్ 48,000 వస్తాయి పిల్లలకి. ఓకే. అదే యాక్చువల్గా మా స్కూలు మోటో కూడా సార్, హ్యాపీ స్కూల్ ఈజ్ ఏ గుడ్ స్కూల్. ఓకే. హ్యాపీ స్కూల్ ఈజ్ ఏ గుడ్ స్కూల్ అనేది మా మోటో. అదే మా విజన్ ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. దానికి మిషన్లో మనకు ఇక మళ్ళీ వాళ్ళకు గుడ్ సిటిజన్, సొసైటీకి ఉపయోగపడే పిల్లల్ని తయారు చేయడము, సమాజానికి సొసైటీకి మనకు విద్యార్థులకు ఫ్యూచర్లో వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ ఊరికి వాళ్ళ గ్రామానికి వాళ్ళ స్కూల్కి దేశానికి సేవ అయ్యే రకంగా తయారు చేస్తుంది. ఓవరాల్గా మనము ఏ ఎక్స్పెక్టేషన్తో వచ్చినామో ఆ ఎక్స్పెక్టేషన్ అయితే ఫుల్ఫిల్ అయింది. కాకపోతే ఏంటంటే జనాలకు కూడా అవగాహన అనేది నాకు తెలిసి పెరగాలి. జనాలకు కూడా అవగాహన పెరగాలంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాల్సింది కూడా జనాలే యాక్చువల్లీ. కానీ అది ఎంతవరకు అవుతుందనేది నాకు ఐడియా లేదు. ఒకటి ఏంటంటే లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పని ఉన్నప్పుడు కొంతమంది పిల్లల్ని పంపలేకపోతున్నారు. దానికి మన లెవెల్లో ఈ వీడియో చూసేవాళ్ళు కావచ్చు, నేను కావచ్చు, ఏం చేయగలుగుతామో నాకు తెలియదు, తెలుసుకుంటాను డెఫినెట్లీ. అండ్ ఇది కాకుండా మీరు కనుక నిజంగా ఈ ప్రోగ్రాం చూస్తే విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎవరైనా విమర్శించవచ్చు. అట్లా కాకుండా నిర్మాణాత్మక విమర్శలు చేసేవాళ్ళు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎవరన్నా ఏదలుచుకుంటే కింద కమెంట్స్లో ఇవ్వండి. మనం అందరం కలిసి ఏం చేయవచ్చు తెలంగాణ యొక్క స్కూల్స్ డెవలప్మెంట్ కొరకు. నిజంగా మీరు అసలు చేయాలనుకునే పనులు ఏమన్నా ఉన్నాయా, అంటే ఇది చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్స్లో రాయండి. తెలుసుకుందాం మనం అందరం కలిసి అసలు ఇంకా ఏ రకంగా మెరుగుపరచవచ్చు, ఏ రకంగా మనకు ఉన్న ఈ గ్రాస్ రూట్ లెవెల్స్లో ఏ రకంగా మనం ఈ స్కూల్స్ని, విలేజెస్లో ఉన్న స్కూల్స్ని ఇంకా ఎంత డెవలప్ చేసుకోవచ్చు అనేది మీ కింద కమెంట్స్లో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ.